ఎస్ఐ గారు నీకు స్పై కెమెరా ఇస్తానన్నారు కదా, ఇదే అది. నీకివ్వమని చెప్పి ఇచ్చారు. అవునా? మన దగ్గరున్న పనమ్మాయి తప్పించుకుంది. जी मेरा नाम मुमताज है। ముంతాజ్? ఈ విషయం తెలియగానే ఊర్మిళ మరింత జాగ్రత్త పడుతుంది. మళ్ళీ మనకిలాంటి ఛాన్స్ దొరకదు బావా. సార్, మేం దాచిపెట్టిన పని మనిషి తప్పించుకుంది. ఊర్మిళకి ఫోన్ కూడా చేసింది. ఫోన్ మాత్రమే చేసింది అంటే ఫోన్ చేసిన విషయం మీకు తెలుసు. లక్కీగా ఫోన్ చేసేటప్పుడు పక్కనే ఉన్నాను. పక్కనే ఉండి ఫోన్ చేయనిచ్చారా సార్? ఎలా చేయనిస్తాను సావిత్రి? ఆ అమ్మాయి హలో అని తన పేరు చెప్పిందంతే. जी मेरा नाम मुमताज। అంటే మేం భయపడినట్టు ఏం జరగలేదు కదా? పక్కనే ఉండి ఎలా జరగనిస్తాను చెప్పు? మీరు భయపడుతున్నట్లు ఊర్మిళకి ఏమీ తెలీదు. థ్యాంక్స్ సార్. టెన్షన్తో చచ్చిపోతున్నాం. ఆ అమ్మాయి ఫోన్ చేయగానే ఇంకా అంతా చెప్పేస్తుందని అక్కడ ఉండకుండా వచ్చేశాను. ఏమీ చెప్పలేదు. నువ్వు ధైర్యంగా నీ పనిలోకి వెళ్ళిపో. మరి ఆ అమ్మాయి? మళ్ళా ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలని ఈసారి నా కస్టడీలోనే ఉంచుకున్నాను. ఇక నీకు నో ప్రాబ్లం. ఉంటాను. థ్యాంక్స్ సార్. ఎవరు సావిత్రి? ఎస్ఐ వినోద్ గారు బావా. మన నుంచి తప్పించుకుంది అనుకున్న ముంతాజ్ ఎస్ఐ గారికి దొరికిందంట. మనం భయపడినట్టు ఊర్మిళకి ఏ విషయం చెప్పలేదంట. మరిప్పుడు ముంతాజ్ ఎక్కడుందట? ఎస్ఐ గారి కస్టడీలో ఉందట. అమ్మాయ్యా, ఆ దేవుడే ఎస్ఐ రూపంలో వచ్చి మనల్ని కాపాడాడు. సరే, నేను వెళ్తాను బావా. జాగ్రత్త సావిత్రి. సావిత్రి, ఆ పని మనిషి గొడవ ఏదో వైనమైపోయింది. ఎస్ఐ గారిచ్చిన స్పై కెమెరాతో ఏదో చేస్తుందనుకుంటే ఈ ఉమా ఇంట్లో పనేంటి? ఉందా? ఉంది. ఇప్పుడు తనతో ఏం మాట్లాడాలని వచ్చినట్టు? ఉమా ఊర్మిళకి నమ్మిన బంటు బావా. కనిపించగానే మన కోసం ఏదో చేస్తున్నట్టు బిళ్ళపిస్తుంది. అందుకే ఊర్మిళ ఇచ్చిన అవకాశం వాడుకోవటానికి ఆట ఇక్కడి నుంచి మొదలు పెట్టాను. నీ ఆట నాకు అర్థం కావట్లేదు సావిత్రి. ఉమ నాకు హెల్ప్ చేయదని నాకు తెలుసు. అయినా వెళ్ళి కలిశాను. ఊర్మిళ బతికే ఉంది, మారు పేరుతో మరో చోట ఉంది. తను ఊర్మిళ కాదు అని కోర్టులో నమ్మించి నా భర్తను నాకు కాకుండా చేయాలని చూస్తుంది. తనే ఊర్మిళ అని నువ్వు సాక్ష్యం చెబితే నా జీవితం బాగుపడుతుంది, ఈ సాయం చెయ్యి అని బతిమలాడాను. ఒప్పుకుందా? అదెందుకు ఒప్పుకుంటుంది బావా? ఎంత బతిమలాడినా వినకపోగా మరో నిమిషం నా ఇంట్లో ఉన్నావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించింది. తను ఒప్పుకోదని తెలుసు కూడా దానింటికి వెళ్ళడం ఎందుకు సావిత్రి? నువ్విలాంటి ప్రయత్నాలు చేస్తున్నావని ఆ ఊర్మిళకి చెప్పేస్తుంది కదా. అది చెప్పేదేంటి బావా?
అంతకన్నా ముందే నేనే చెప్తాగా. నన్ను నమ్మి ఊర్మిళ నా మీద ఎంక్వైరీ పెట్టమంది. నేనేం చేశాను అనేది తనకి చెప్పాలి. నేనేదో ఒకటి చేయాలిగా. స్పై క్యాంప్ కి పని పడేది ఇప్పుడే కదా బావా. నేనేదో చేస్తున్నాను అంటేనే నా యాక్షన్ కి రియాక్షన్ ఇవ్వడం మొదలు పెడుతుంది. ఊర్మిళ అక్కడే కదా స్పై క్యాంప్ కి దొరికేది. సావిత్రి, నీ గురించి ఊర్మిళ భయపడడంలో తప్పులేదు. ఉమతో పనేంటా అనుకున్నాను, కానీ ఇంత దూరం ఆలోచించలేదు. అవకాశం ఇచ్చినప్పుడు కూడా దాన్ని ఉపయోగించుకోకపోతే ఎలా బావా? అలాగే నువ్వొక పని చేయాలి. చెప్పు సావిత్రి. అలాగే, నువ్వు చెప్పిన పని వెంటనే మొదలు పెడతాను. నువ్వు ఆ పని చూసుకో బావా. నేను దానింటికి వెళ్ళి నేను చేయాల్సిన పని చేస్తాను. అలాగే సావిత్రి. వస్తాను బావా. అలాగే. ఆడపిల్లలు ఇట్టే మారిపోతారు అంటే ఏమో అనుకున్నాను. ఆడతా పాడతా అమాయకంగా ఉండిన మా ఘంటసాల సావిత్రి ఎక్కడా? సై అంటే సై అంటూ పందెం కోళ్ల ఊర్మిళ మీద కలబడుతున్న ఈ సావిత్రి ఎక్కడా? నీ ధైర్యమే నిన్ను గెలిపిస్తుంది సావిత్రి. ఏంటి సార్, అర్జెంటుగా రమ్మని కబురు చేశారు? మళ్ళీ మీతో పనిపడింది. కోర్టులో కేసు పూర్తయిన తర్వాత మాట్లాడదాం అంది కదా సార్. ఈలోపేం చేద్దాం? తను అలాగే అంటుంది. మన పని మనం చెయ్యాలి. సరే, ఏం చేయాలో చెప్పండి. నువ్వు ఇప్పుడు నేరుగా ఊర్మిళ ఇంటికి వెళ్ళి ఊర్మిళ అమ్మా నాన్నలతో మీ అమ్మాయి కోర్టు కేసు అయ్యాక ఎలాగూ పెళ్లి చేసుకుంటాను అంది కదా, అలా అంది అంటే మా అబ్బాయి నచ్చినట్లే కాబట్టి, పెళ్లి చేసుకోవడం ఖాయం కాబట్టి కోర్టు కేసు ఎలాగూ తనే గెలుస్తుంది, అందులో మాకు ఎలాంటి అనుమానం లేదు అని చెప్పి. అదేంటి సార్, కేసు గెలవాల్సింది సావిత్రి గారు కదా. అలా చెప్తావంతే. అమ్మాయి నచ్చింది కాబట్టి రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటున్నావు అంటే మీ పెద్దవాళ్ళు ఒప్పుకోవడం లేదు. కట్నం తీసుకోకపోతే తీసుకోకపోయావు, సొంత ఇల్లుంది కదా, దాన్నైనా అమ్మాయి పేరు మీద పెట్టించు అంటున్నారని నువ్వు వెళ్ళి వాళ్ళని కొంచెం ఒత్తిడి చెయ్యాలి. వాళ్ళు సొంత అమ్మా నాన్న కాదు, పైగా వాళ్లకున్న ఆస్తి అదొక్కటే. ఆలు లేదు, సూలు లేదు. ఇల్లు అమ్మాయి పేరు మీద రాయాలంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు సార్? ఒప్పుకోరు. మనకు కావాల్సింది అదే. ఒప్పుకోరని తెలిసి వాళ్ళని అడగటం ఎందుకు సార్? అలా చేస్తేనే మనకు కావలసిన మ్యాటర్ బయటకొస్తుంది. నీకెందుకు? నువ్వు చెప్పిన పని చేయి. ఫలితం ఏంటనేది తర్వాత నీకే అర్థమవుతుంది. ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. భాష జాగ్రత్త. ఆవేశంలో అది మర్చిపోకు. భలే వాళ్ళు సార్, పాత్రలోకి దిగితే పరకాయ ప్రవేశం చేస్తానంతే. సరే, నేను చెప్పినప్పుడు వెళ్ళు. ఓకే సార్, నేను రెడీగా ఉంటాను. నేను ఫోన్ చేస్తాను. వస్తాను సార్. మేం సాబ్, మేం సాబ్, మేం సాబ్, మేం సాబ్, మేం సాబ్. क्या हुआ? ఆ సావిత్రి గురించి తెలుసుకోమని చెప్పారు కదా. నిన్నేగా చెప్పాను. మీరు నన్ను నమ్మి ఇత్నా బడా కామ్ మేరే ఊపర్ రక్ దియా. అందుకే ఆ సావిత్రి అడ్రస్కి పోయి అది ఏం చేస్తుంది అని తెలుసుకున్నాను మేం సాబ్. అప్పుడేనా? నువ్వు చాలా షార్ప్గా ఉన్నావే. మీకీ చెప్పినాక చేయకుండా ఉంటానా మేం సాబ్? ఇంతకీ ఆ సావిత్రి గురించి ఏం తెలుసుకున్నావు? ఆ సావిత్రి
आज शाम को गच्चीबौली में एक घर को गई। గచ్చిబౌలిలోనా? ఎవరింటికి? అది శ్రీరాముడు కాలనీలో హౌస్ నెంబర్ 36 మేం సాబ్। అది ఉమా ఇల్లు. సావిత్రి ఆ ఇంటికి వెళ్తున్నట్టు నీకెలా తెలిసింది? పనికి వచ్చే ముందు మీరు ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఉస్కి ఘర్ కే సామ్నే ఖడీ హూ। ఆ సావిత్రి రెడీ అయి వెళ్తుంటే మీకు ఉపయోగపడే విషయం తెలుస్తుందేమో అని ఉస్కే పీछे గయి హూ మేం సాబ్। దాని ఇంటికి ఎన్ని గంటలకు వెళ్ళింది? 8 బజేకు గయి మేం సాబ్। ఉమా ఇంట్లో ఎంతసేపు ఉంది? ఆధా గంట ఉంది మేం సాబ్। ఏం మాట్లాడుకుంటున్నారో విందాము అనుకున్నాను, కానీ కుదరలేదు। అది నిన్నే గమనించలేదు కదా? नहीं मैम साहब, मैं घर के सामने एक गाड़ी के पीछे छुप गई हूँ। అచ్చా, అది ఉమని కలిసింది అంటే దాని ద్వారా ఏదో ప్లాన్ చేయాలని చూస్తుందన్నమాట. क्या मैम साहब? ఏం లేదులే, చాయ్ లేకే ఆవ్. अभी लाती हूँ मैम साहब। సావిత్రి సడన్ గా ఉమా ఇంటికెందుకు వెళ్ళింది? మరి ఆ విషయం ఇంతవరకు ఉమా నాకు ఫోన్ చేసి చెప్పకపోవడమేంటి? मेम साहब, चाय।
क्या कर रहे इधर? సాఫ్ కర్రీ మేన్ సాబ్. సాఫ్ట్ చేసింది చాలు. నువ్వు వెళ్ళి ఆ సావిత్రిని ఫాలో అవుతూ ఉండు. ఘర్ మే కామ్ హేనా? ఇక నుంచి నీకు ఈ పని కన్నా ఆ పనే ముఖ్యం. జాకే ఓ కామ్ దేకో. ఠీక్ హై మేన్ సాబ్. रुको. इधर आओ. ఇది ఉంచుకో. बहुत शुक्रिया मैम साहब. खुद हाफिज. నమస్తే మేడం. ఏంటుమా, ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం. ఏంటి విశేషాలు? నా దగ్గర ఏముంటాయి మేడం? ఏం లేవా? అసలు ఏమీ లేవా? ఏంటి, పార్టీ మార్చేశావా? ఆ సావిత్రితో చేతులు కలిపేశావా? నేనే ఊర్మిళ అని చెప్పేశావా? అయ్యయ్యో, అదేం లేదు మేడం. సావిత్రి ఈరోజు నీ దగ్గరకొచ్చిందా? ఆహా, వచ్చింది మేడం. మరి ఆ విషయం నాకెందుకు ఫోన్ చేయలేదు? చేద్దాం అనుకున్నాను, కానీ సావిత్రి ఆ పోలీసులతో బాగా తిరుగుతుంది కదా, ఫోన్ ట్రాప్ చేస్తారేమోనని చేయలేదు. అంతేనా, లేకపోతే? నిజంగా అందుకే చేయలేదు. ఏవందది? ఎందుకొచ్చిందంట? మీరు మునిసా బేగం అనే పేరుతో నటిస్తున్నారు, మీరు మునిసా బేగం కాదు ఊర్మిళ అని చెప్పమంది. చాలాసేపు బతిమలాడింది మేడం, భయపెట్టింది. ఇంటికొచ్చి బెదిరిస్తున్నా అని పోలీసుల్ని పిలుస్తాను అంటే అప్పుడు వెళ్ళిపోయింది. అలాగే ఉండు. నేను ఊర్మిళని కాదు అని అందరూ నమ్మాలి. నేనే ఊర్మిళ అని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికి తెలియకూడదు. అది కేసులో ఓడిపోవాలి. నేను మున్నీసా బేగంగా బయటికి రావాలి. ఆ తర్వాత నా సత్తిని నేను దక్కించుకోవడానికి కొత్త ప్లాన్ వేద్దాం. అలాగే మేడం. పాపం సావిత్రి నేను ఊర్మిళనని ప్రూవ్ చేయటానికి చాలా కష్టపడుతుంది. ఆ కష్టం కష్టంగానే మిగిలిపోవాలి. నేను ఊర్మిళ కాదు మున్నీసా బేగం అని కోర్టులో తీర్పు రావాలి. అప్పటి వరకు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. కాదన్నావు కాబట్టి ఆ మీసాల ఎస్ఐ గన్న అడ్డం పెట్టుకుని నిన్ను బెదిరించే ప్రయత్నం చెయ్యొచ్చు. నువ్వు నేను ఊర్మిళని కాదు అనే మాట మీదే ఉండు. అలాగే మేడం. నేను మున్నీసా బేగంగా ఈ నాటకం ఇంకా కొద్ది రోజులే. ఈ నాటకం పూర్తయ్యే వరకు నేనే ఊర్మిళగా ఏ పని చేసినా దొరికిపోతాను. అందుకే నా ఇల్లు కూడా వదిలేసి నాకు అమ్మా నాన్నగా నటిస్తున్న వీళ్ళింట్లోనే ఉంటున్నాను. సో కనీసం నన్ను కలవడానికి కూడా ప్రయత్నం చేయొద్దు. అలాగే మేడం. ఉంటాను. ఓకే మేడం. ఊర్మిళ నన్ను వెళ్ళు అంది అంటే నేనిటు రాగానే మొదట తను చేసే పని ఉమకి ఫోన్ చేయటం.
అంతేలే సావిత్రి, ఉమని కలిసింది అంటే ఏం మాట్లాడిందో ఏంటో అని టెన్షన్ మొదలై ఉంటుందిగా. అదే కదా బావ మనకు కావాల్సింది. ఊర్మిళ ఉమకి ఫోన్ చేసి మునిసా బేగంలా మాట్లాడదు, ఊర్మిళలాగే మాట్లాడుతుంది. తనేం మాట్లాడినా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఎస్ఐ గారు ఆ కెమెరా ఇచ్చి చాలా మంచి పని చేశారు. నిజమే బావా, అది మనకిప్పుడు చాలా ఉపయోగపడుతుంది. ఊర్మిళ ఎంత తను ఊర్మిళ కాదు అన్నట్టు నటించినా ఏదో ఒక టైంలో ఊర్మిళలా ఉండక తప్పదు. ఆ మార్పుని కెమెరా రికార్డ్ చేస్తుంది. అదే రేపు కోర్టులో మనకి బలమైన ఆధారం అవుతుంది. చెప్పు. సావిత్రి దొరికింది మేడం. చంపేయ్. 10 నిమిషాల్లో మీ కోరిక తీరుస్తాను మేడం. వెయిట్ చేస్తుంటా.